హలో హాయ్ అండి, అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ అయితే ఆకుకూర పూరి చూపించేస్తాను. స్పీడ్గా చూపించేస్తాను. ముందుగా ఒక గిన్నెలో నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. దీంట్లో నేను కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కలిపి మిక్సీకి వేసిన పొడిని వేస్తున్నాను. ఈ 3 హెల్త్కి మంచిది కదా. ఈ 3 కలిపి మిక్సీకి వేసి ఈ పొడి దీంట్లో వేస్తున్నాను. పొడి మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకుందాము. దీంట్లో మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాము. నేను ఒక 4-5 పచ్చిమిర్చి పేస్ట్ చేసి అవి కూడా వేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేసుకుందాము. కొంచెం అల్లం చిన్నులపై పేస్ట్ కూడా వేసుకుందాము. 1 స్పూన్ వేసుకుందాము. ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకుందామండి. ఇప్పుడు మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుందాము. కాకపోతే ఇవి పలసగా చేసుకోకూడదండి. కొంచెం మందంగా చేసుకుంటే తినడానికి మెత్తగా ఉంటాయి, రుచిగా కూడా ఉంటాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కినాక మనం చేసిన దాన్ని దీంట్లో వేసుకుంటే పొంగుతూ బాగా వస్తాయండి. ఆకుకూర పూరి అయితే రెడీ అయిపోయినాయండి. చాలా అంటే చాలా టేస్ట్గా కుదిరినాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.